ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాజహిత కార్యక్రమాలలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు ముందుంటుందని అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు వ్యాపార వర్గాలు తమ వంతు సహకారం అందించి మానవత్వం చాటుకోవాలని అన్నారు. గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. నిత్యావసర వస్తువులైతే నేరుగా బాధితులకు అందించాలని సూచించారు. ఈ విషయంలో స్థానిక అధికారులు, రాజకీయ నాయకుల సలహా తీసుకోవాలని అన్నారు. డబ్బులైతే సీఎం సహాయ నిధికి లేదా వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయాలని అన్నారు. గతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపార వర్గాలు చేసిన సహాయ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు టీఎల్వి వీరాంజనేయులు, శివకుమార్, నగేష్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను పెద్ద తుఫానుగా మారి కొన్ని చోట్ల జనం పోవడానికి వీలైన పరిస్థితి, కొన్ని చోట్ల తెగిపోయి విజయవాడ లాంటి ప్రాంతాల్లో కనీసం 7 చోట్ల 10 అడుగులు మించి నీళ్ళు వచ్చి బయటికి రావడానికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక సహాయం చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా వరద బాధితులు కానీ ఈ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే 3 లారీలు ఆర్టీసీ, అట్లాగే మన మాణిక్యవేలు సహకారం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సహకారంతో తిరుపతి, కడప, నెల్లూరు కొన్ని వస్తువులు, దుప్పట్లు మన గుడ్డలు పంపించడం జరిగింది. అదే కరోనా టైంలో కిరాణా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కడైతే జనం పోవడానికి వీలైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి ఆటోలు పెట్టి నిత్యావసర వస్తువులు తక్కువ రేటు చక్కటి మొత్తం అందజేయడం జరిగింది. అదే ముస్లిం తోఫాకి దాదాపు 5,000 మందికి ఒక్కరోజు తయారు చేసి మనకి గీయడం జరిగింది, మనం పంపిణీ చేసాం. అట్లా మనం ఏం చేస్తామంటే కరోనా టైంలో కానీ విపత్తు టైంలో కానీ అనేక చోట్ల విశాఖపట్నం, రేపాళ్ళు అనేక చోట్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహజంగా మనం పోగు చేయడం కానీ మేము వీటం కానీ చేసి వ్యాపారస్తులు కలిసి పనిచేయడం జరిగింది. అట్లాగే రెడీమేడ్ వాళ్ళైతే ఒక మాడి వాళ్ళ కుట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో గుడ్డలు ఇస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ సైజు వాళ్ళు తయారు చేసి స్కూల్స్లో కానీ మేధావులకు కానీ పంపాము. అంటే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక మందికి స్టూడెంట్స్కి, మేధావులైన వాళ్ళకి పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడడం. మేధావులై ఉండాలి, మేధావులై ఉంటే స్కాలర్షిప్లు అనేక మందికి 100-150 మంది సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు, ఇస్తున్నాం కూడా. ఇదంతా కూడా వ్యాపార వర్గాలు సహాయ సహకారం చేస్తున్నాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యాపార సంస్థలన్నీ కూడా పాత గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అందరూ కూడా సాధ్యాసాధ్యాలను బట్టి మీకు ఓపిక ఉండి మీ సభ్యులు ఇష్టపడితే వస్తువులు ప్రూవ్ చేసి మీరే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, రాజకీయ నాయకులు ఎవరితో వాళ్ళని కలిసి ఏ ఊళ్ళో ఎంతమందికి ఎక్కడికి వాళ్ళని చెప్పేసి